హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూడబోయే వీడియోలో టాలీవుడ్ లో ఉన్న హీరోస్ లో కొంతమంది హీరోలకి ఇద్దరు తల్లులు ఉన్నారు. అలాగే వారు ఏం చేస్తుంటారు, అంతేకాకుండా అసలు వారికి ఎలా తల్లులయ్యారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లో నటసింహంగా పిలువబడే బాలకృష్ణకు ఇద్దరు తల్లులున్నారు. అదెలాగంటే బాలకృష్ణ తండ్రి అయిన రామారావు గారు 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఈయన మొదటి భార్య బసవతారకం, ఈమె కొడుకే బాలకృష్ణ. అలాగే ఈమె క్యాన్సర్ తో చనిపోయిన తర్వాత రామారావు గారు లక్ష్మీ పార్వతి గారిని రెండో పెళ్లి చేసుకున్నారు. అందువల్లే రామారావు గారి రెండో భార్య అయిన లక్ష్మీ పార్వతి కూడా బాలకృష్ణ గారికి తల్లి అవుతుంది. అలాగే టాలీవుడ్ లో ఉన్న మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా ఇద్దరు తల్లులు ఉన్నారు. అదెలాగంటే టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు గారికి 2 పెళ్లిళ్ళయ్యాయి. ఈయనకి మొదట విద్యాదేవి అనే ఆవిడతో వివాహం జరిగింది. వీరికి పుట్టిన సంతానమే మంచు లక్ష్మి, మంచు విష్ణు. అలాగే కొన్నాళ్లకు విద్యాదేవి చనిపోయారు. ఆ తర్వాత ఆమె చెల్లెలైన నిర్మలాదేవిని మోహన్ బాబు 2 పెళ్లి చేసుకున్నారు. ఈవిడకు పుట్టిన కొడుకు మంచు మనోజ్. అందువల్ల వీరికి విద్యాదేవి మొదటి తల్లి కాగా నిర్మలాదేవి రెండో తల్లి అయ్యారు. అలాగే ఈమె ప్రస్తుతం హౌస్ వైఫ్ గా ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో హీరోలైన నాగ చైతన్యకు ఇద్దరు తల్లులున్నారు. అదెలాగంటే నాగ చైతన్య తండ్రి అయిన నాగార్జున గారికి 2 పెళ్లిళ్ళు జరిగాయి. ఈయన మొదటి భార్య పేరు లక్ష్మీ దగ్గుపాటి, ఈమెకు పుట్టిన కొడుకు నాగ చైతన్య. అయితే నాగార్జున గారు లక్ష్మీ గారి నుంచి విడాకులు తీసుకుని ఆ తర్వాత హీరోయిన్ అమల గారిని రెండో పెళ్లి చేసుకున్నారు. అందువల్ల నాగ చైతన్యకు లక్ష్మి గారితో పాటు అమల గారు కూడా తల్లి అయ్యారు. అలాగే అమల గారికి నాగార్జున గారికి ఒక కొడుకు పుట్టాడు. అతడే టాలీవుడ్ లో హీరోగా నటిస్తున్న అఖిల్. అలాగే అఖిల్ కి కూడా అమల గారితో పాటు లక్ష్మి గారు కూడా తల్లి అవుతారు. అలాగే టాలీవుడ్ లో హీరో అయిన మహేష్ బాబుకు ఇద్దరు తల్లులున్నారు. అది ఎలాగంటే మహేష్ బాబు తండ్రి అయిన కృష్ణకు 2 పెళ్లిళ్ళు జరిగాయి. ఈయన మొదటి భార్య పేరు ఇంద్రాదేవి, ఈమెకి పుట్టిన కొడుకు మహేష్ బాబు. అయితే కృష్ణ గారు తనతో పాటు సినిమాలో నటించిన విజయ నిర్మల గారిని రెండో పెళ్లి చేసుకున్నారు. అందువల్ల మహేష్ బాబుకు ఇందిరాదేవితో పాటు విజయ నిర్మల కూడా తల్లి అవుతుంది. అలాగే టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న నరేష్ కి కూడా ఇద్దరు తల్లులున్నారు. అదెలాగంటే ఈయనకు హీరో కృష్ణ తండ్రి అవ్వడం కారణంగా ఆయన భార్యలైన ఇంద్రాదేవి, విజయ నిర్మల ఇద్దరు నరేష్ కి తల్లులవుతారు. అలాగే నరేష్ కి ఒక కొడుకున్నాడు. ఆయన పేరు నవీన్ విజయ్ కృష్ణ. ఇతను టాలీవుడ్ లో చాలా సినిమాలో హీరోగా నటించాడు. ఆయనకు 4 తల్లులున్నారు. అది ఎలాగంటే ఈయన తండ్రి అయిన నరేష్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఈయన మొదట టాలీవుడ్ లో సీనియర్ కెమెరామ్యాన్ అయిన శ్రీను కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి పుట్టిన అబ్బాయే నవీన్ విజయ్ కృష్ణ. అయితే కొన్నాళ్లకు నరేష్ తన మొదటి భార్యకు విడాకులిచ్చి రేఖా సుప్రియని రెండో పెళ్లి చేసుకున్నారు. అలాగే వీరు కూడా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నరేష్ రమ్య రఘుపతి అనే ఆవిడను 3వ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కూడా కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం నరేష్ టాలీవుడ్ లో నటి అయిన పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అందువల్ల నవీన్ విజయ్ కృష్ణకు 4 తల్లులున్నారు. అలాగే టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు 2 తల్లులున్నారు. అదెలాగంటే ఎన్టీఆర్ తండ్రి అయిన నందమూరి హరికృష్ణకు 2 పెళ్లిళ్ళు జరిగాయి. ఈయన మొదటి భార్య పేరు లక్ష్మీ కుమారి. అయితే వీరికి 3 సంతానం. వీరిలో ఒకరే టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్. అయితే కొన్నాళ్లకు హరికృష్ణ 2 పెళ్లి చేసుకున్నారు. ఆవిడ పేరు శాలిని. వీరి కొడుకే జూనియర్ ఎన్టీఆర్. అయితే కళ్యాణ్ రామ్ కి హరికృష్ణ మొదటి భార్య లక్ష్మీ కుమారి పెళ్లి కాగా ఈయన రెండో భార్య అయిన శాలిని రెండో తల్లి అయ్యారు. అలాగే ఎన్టీఆర్ కి కూడా హరికృష్ణ మొదటి భార్య అయిన లక్ష్మీ కుమారి తల్లి కాగా రెండో భార్య శాలిని తల్లి అయ్యారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.